సార్ నేను మినిస్టర్ గారి పిఏని సార్. రాస్కల్, నువ్వు మినిస్టర్ గారి పిఏ అయితే మాత్రం తాగి ఆడవాళ్ళ మీద పడితే ఊరుకుంటాను అనుకుంటున్నావా? వాడిని చూడ్డానికి ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా జోన్ చలవుతాం. అండర్స్టాండ్? నమస్తే భాయ్. నేనెప్పుడు ఎవరికి నమస్తే చేయను, అయినా చేస్తున్నా. నమస్కారం అన్నా. ఎప్పుడో దొరికిపోయేవాడు నీకెందుకురా దొంగతనం? నేనే నీలకంఠం. ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే. ఏంది మా ఆటో వాళ్ళందరినీ మీటర్లేమన్నావంట? తల్లి తోడు సరదా పడ్డాను. పబ్లిక్ లో ఎట్లాంటి స్టిక్ మూమెంట్ ఉండాలి. మీరు మాకు వార్నింగ్ ఇవ్వడం, మేము మీకు మామూలు ఇవ్వడం రివాజే. అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను గెలవాల్సిందే. నువ్వు గెలవలేదు, నేను బాధపడ్ను. నేనే మూమెంట్స్ చేసినా, ఏ స్పాట్ పెట్టినా ముందుగా చెప్పేది పోలీస్ వాళ్ళకే. అందుకే సంటి అన్నా ఎట్లా పెట్టుకుందాం పేమెంట్స్? వీక్లీయా, మంత్లీయా? లేదా పండగలకి 50-50 ఇచ్చి డిసెంబర్ 31 ఏదైనా స్పెషల్ ఇస్తాలే. మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది, ప్రమోషన్ ట్రై చేస్తాం. మన స్పాట్ మీదే స్టేట్ పాలిటిక్స్ నడుస్తుంది. మాట్లాడు. పోలీస్ స్టేషన్ అంటే నీ దొంగ సారా బట్టి అనుకున్నావా, లేదు నువ్వు నడిపే బ్రోతల్ హౌస్ అనుకున్నావా? నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. నీ మొత్తం జాతకం నాకు తెలుసు. మీ అందరినీ ఊసల్లో పెట్టి మీ వెన్ను పూసలు వంచడానికి ఇక్కడికి వచ్చాను. మైండ్ ఇట్ రాస్కల్. మా అన్నంటే ఎందుకున్నావురా? వాడి గురించి నేను అనుకోవడం ఏమిట్రా వ్యర్థమా? రాజకీయ నాయకులు అండగా ఉన్నారన్న బోడి ధైర్యం రా మీది. కానీ వాళ్ళని మిమ్మల్ని కూడా కటకటాల వెనక పెట్టగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ధైర్యం రా నాది. గెట్ అవుట్. ఆలోచించుకో, మంచిగా ఆలోచించుకో. థ్రో హిమ్ అవుట్. ఏం చేయాలో మాకు తెలుసు. తంటి బండి తీరా, మేము ఆలోచిస్తాం. సార్, శివశంకర్ చావు తర్వాతే వీడికి పొలిటికల్ స్టేచర్ పెరిగింది సార్. ఆ చావుకి వీడికి సంబంధం ఉందని రూమర్ సార్. ఐ విట్నెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి నాకు తెలిసింది సార్. గాంధీనగర్ లేబర్ కాలనీకి చెందిన ఒక అమ్మాయి మర్డర్ జరిగినప్పుడు పుల్లల కోసం అక్కడికి వచ్చినట్టు, జరిగింది చూసినట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఆవిడెవరో తెలియదు సార్. తెలిసినా వీళ్ళకి భయపడి ఎవరు చెప్పరు సార్. ఎలా చెప్పరో చూస్తా. రాయ్, చూడండి, కొద్ది రోజుల క్రితం మసీద్ గుట్ట దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఆ హత్య ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళెవరో చూశారని అక్కడ దొరికిన ఆధారాలు బట్టి మాకు తెలిసింది. అది చూసిందెవరో నాకు ఈ క్షణమే తెలియాలి. లేదా నా సంగతి తెలుసుగా, తుక్కు రేగిపోతుంది. చెప్పండి. ఏంటలా భయపడుతున్నా? ఆ హత్య చూసింది నువ్వే కదా? చెప్పు చెప్పు. నేను చూడలేదు. అయ్యో, ఏంటండి ఇది? అబ్బసుబ్బ తెలియని వాళ్ళు మెసేజ్ చేసుకుంటున్నారు. ఆరుదని కూడా చూడకుండా. అసలు ఈ అమ్మాయి ఎవరో మా గూడెందే కాదు. ఆ సాగు చూసింది ఈ అమ్మాయి కాదులే. అయితే నువ్వు అది కానిస్టేబుల్, ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకో. ఓకే సార్. మీరు కదా కదా నేరం చేసిన వాళ్లే కాదు, నేరం దాచిన వాళ్ళు కూడా నేరస్తులే. ఆ హత్య చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు రిపోర్ట్ చేయలేదు? రిపోర్ట్ అయితే ఏం చేస్తారంటే మమ్మల్ని కూడా బాగా కోట్లాంటి తిప్పుతారు. తీరా మా ఫోటోలు చూసి చెప్తే అక్కడ పెద్దవాళ్ళందరూ ఒకటైపోతారు. ఇక్కడ దొంగదోళ్ళు మీరు వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మా మీద పడి మమ్మల్ని తప్పుకు తింటారు. కొరితో తలగొక్కడం కన్నా ఊరుకోవడం నయ్యం కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను అలాంటివాడిని కాను. ఈ గూండాలను ఏరిపారేయడమే నా లక్ష్యం. సో నువ్వు కోర్టుకొచ్చి చూసినట్టు. అయ్యో, నేను కోర్టుకు రాను. నాకు అసలు ఏం తెలీదు. నేనేం చూడలేదంటే. ప్రతి వాళ్ళు నాకెందుకు కోరుకుంటే గూండాలు దొరుకుతారు. రోజు రోజుకి మనుషుల్ని నరుక్కుంటూ పోతారు.
సాక్ష్యం చెప్పే వాళ్ళు ఇలా భయపడుతున్నందువల్లే గుండాల పెరిగిపోతున్నాను. కోర్టుకొచ్చి నిజం చెప్పు. నేను రాను. కోర్టుకి రావాలి. రాను. రావాలి, వచ్చి తీరాలి. అయ్యో, అసలు నేను ఈ స్టేషన్కి వచ్చిన సంగతి తెలిస్తేనే మా గూడలు అందరినీ తగలట్టేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా నా స్ట్రగుల్ అర్థం చేసుకోవా? ఈ కేసుకున్న ముఖ్యమైన ఆధారం నువ్వే. నా మాట విను. కోర్టుకొచ్చి నిజం చెప్పు ప్లీజ్. నీకు గానీ నీ గురి వాళ్ళకి గానీ ఎటువంటి హాని జరగదు, నేను హామీ ఇస్తున్నాను. ఇట్స్ ఎ ప్రామిస్.